భారతదేశం యొక్క చరిత్రను మీరు ఒక్కతూరి పరిశీలించినప్పుడు जब तुम भारत के इतिहास की खोज करोगे చక్కగా భారతీయులు ఎన్ని విధమైనటువంటి యొక్క శాంతి స్వభావాలు అనేటువంటిది మీకు తెలుస్తుంది. तो ये पाओगे कि भारतीय कितने शांतिपूर्ण स्वभाव से भरे हुए हैं। ఏ చరిత్రను చూసినప్పటికీ మనం భారత చరిత్రను ఇతరులు మనపై దండెత్తి వచ్చిన తరువాత మీరు దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ భారతీయులు ఎప్పుడు తమంతకు తాము ఇతరులపైన దండెత్తి పోలేదు. जब तुम इतिहास की खोज करोगे तो पाओगे कि भारत ने बार बार विदेशी आक्रमणों का सामना किया है और इनके खिलाफ युद्ध लड़ा है, लेकिन भारत ने केवल तभी प्रतिरोध किया जब विदेशियों ने आक्रमण किया। भारत ने स्वयं पहल करके कभी भी विदेशी देशों पर आक्रमण नहीं किया। మీరు చరిత్రను వెతికి చక్కగా విచారించండి. तुम इतिहास की खोज सावधानी से करो, వారు మన కాలు త్రొక్కిన తర్వాతనే మనం వారిపైన ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాం. क्योंकि वे विदेशी आक्रमण कर भारत पर कब्जा जमाना चाहते थे, इसलिए हमने अपनी रक्षा की। భారతీయులకు అన్యాయము అక్రమము అనాచారం అనేటువంటిది ఏనాడు ఎరుగురు ప్రాచీనులు. भारतीयों ने कभी भी किसी भी प्रकार के अन्याय, अनाचार या गलत मार्ग को नहीं अपनाया। త్యాగము సత్యము దివ్యమైనటువంటి యొక్క సహనమే వారి యొక్క స్వభావములుగా ఉండేటువంటిది. त्याग, सत्य और सहिष्णुता एवं सहनशीलता उनका स्वभाव है। కానీ ఈనాటి పదవుల నిమిత్తమై అనేక రకమైనటువంటి యొక్క ఈ నీతి నిజాయితీలను కూడా కోల్పోతున్నారు. सत्ता की भूख और तृष्णा के कारण आज मानव पूरी तरह से निष्ठा और नैतिकता को भूल रहा है। అపర స్వర్గమని భావించి సాధించినటువంటి యొక్క రష్యా దేశం किसी समय रूस शोभायमान स्वर्ग की तरह समझा जाता था। దీనికి విప్లవకారుడైనటువంటి నాయకుడు లెనిన్. वहां लेनिन मुख्य रूप से क्रांति के लिए उत्तरदायी था। ఈ లెనిన్ అనేటువంటి వాడు తాను ఈ రాజ్యమును పొందాలనే ఉద్దేశంతో టెట్లిన్స్ అనేటువంటి వాడిని తన మిత్రుడైనటువంటి వాడిని చంపి రాజ్యానికి ప్రవేశించాడు. रशिया के संपूर्ण साम्राज्य को कब्जे में लेने के लिए लेनिन ने अपने स्वयं के मित्र को मार डाला। ఇంకా ఈ రష్యా విషయం లోపల అనేక విధములుగా కూడాను రాజ్యాన్ని పట్టం కట్టుకోవాలనే ఉద్దేశంతో తూర్పు జర్మనీ, రష్యా అనగా కమ్యూనిస్ట్ లీడర్ కానీ, లిమోనియా అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ లీడర్ కానీ, వీరు ఇరువురు కూడాను కేవలం భోగములో మునిగి ఇది మన యొక్క జీవితం అని భావించి ప్రజల యొక్క సుక్షేమాన్ని విస్మరించి తమ యొక్క ఆనందమనే తాను గడుపుతుండటం చేత ప్రజా యొక్క దీనికి క్రోధులకు గురి అయిపోయి దేశములకు గురి అయిపోయి కట్టకట్టి ప్రజలే వారిని అంతం చేశారు. आगे जाकर सोवियत रूस और पूर्वी जर्मनी के कम्युनिस्ट नेता सत्ता को अपने कब्जे में लेकर सत्ताधीश की स्थिति में आना चाहते थे और वे गहन रूप से सांसारिक आनंद और विचारों में आसक्त होकर सोचने लगे कि यही वास्तविक खुशी है। वे लोगों की उन्नति और सुख समृद्धि के लिए सचेत नहीं थे और इसीलिए अंततः लोगों ने अपने उन नेताओं का ही जीवन समाप्त कर दिया। ఇంకా భారతదేశమునందు అనేక విధములుగా దేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చినటువంటి తురస్కులు इस्लामिक आक्रमणकारी भी थे जो बलपूर्वक भारत को छीनना चाहते थे। ఈ సింహాసన నిమిత్తమై సోదరులను తండ్రులు కూడా చంపి లేక చెరసాల యందు ఉంచి సింహాసనం ఎక్కుతూ వచ్చారు. राज सिंहासन को प्राप्त करने के लिए वे अपने पिता और भाइयों को भी मार डालते थे। ఈ పదవులలో ఇన్ని విధమైనటువంటి దురాశ అనేటువంటిది ఇన్ని పెడవార్పులను పట్టి కేవలము మానవుని దానవునిగా మారుస్తూ ఉంటున్నారు. केवल सत्ता से प्रेम के लिए जो मानव को एक दानव बना देती है। ఒక్క చరిత్రను భారతీయులు చక్కగా విచారించాలి. भारतीयों को एक व्यक्तित्व पर विचार करना चाहिए। తనకు లభ్యమైనటువంటి రాజ్యమును కూడాను తిరస్కరించి పితృవాక్య పరిపాలన నిమిత్తమై 14 సంవత్సరంలో అరణ్యవాసం చేశాడు రాముడు. केवल अपने पिता की आज्ञा का पालन करने के लिए राम ने राज सिंहासन के लिए मना कर दिया और 14 वर्ष वन में बिताए। పదవులకై ఆశపడలేదు. उन्होंने कभी भी सत्ता की इच्छा नहीं की।
తన ధర్మమును తాను ఆశిస్తూ వచ్చాడు. उन्होंने धर्म का अनुसरण किया। పితృవాక్యను పరిపాలన చేస్తూ వచ్చాడు. చేతికి అందినటువంటి రాజ్యాన్ని కూడా త్యాగం చేసుకున్నాడు. उन्होंने अपने पिता की आज्ञा का पालन किया। उन्होंने अपने स्वयं के राज्य का त्याग कर दिया। ఈ 14 సంవత్సరాల అరణ్యంలో ఉండినప్పుడు जब वे वन में 14 वर्ष तक रहे, ఒకనాడు రామలక్ష్మణులు ఇరువురు కూడాను ఒక వృక్షం కింద చల్లని ఛాయలో ఆనందంగా ఉంటున్నారు. तो राम और लक्ष्मण एक वृक्ष की छाया में रहते थे और उन्होंने अपना समय आनंद में व्यतीत किया। అలాంటి సందర్భం లోపల గుర్రం యొక్క సకిలింపులు, ఏనుగు యొక్క అరుపులు, సైన్యం యొక్క నడకలు వినిపించాయి. उस समय एक दिन उन्होंने आगे बढ़ते हुए अश्वों और हाथियों के पदचाप की ध्वनियां एवं शोर सुना। లక్ష్మణ, and elephants. ఏది ఈ శబ్దం? అడవులు ఏనుగులు ఉండవచ్చును, కానీ గుర్రములు ఉంటాయా? కనుక ఏదో ఇది ఒక విచిత్రంగా ఉంటుందాది, నీవు దీన్ని విచారించమని చూడమని చెప్పాడు రాముడు. राम ने कहा, लक्ष्मण, वन में हाथी तो हो सकते हैं लेकिन घोड़े नहीं होते। अभी हमने कुछ ध्वनियां सुनी थी, वो क्या है पता लगाओ। లక్ష్మణుడు చెట్టెక్కి చూచాడు. लक्ष्मण ने वृक्ष पर चढ़कर देखा। పెద్ద సైన్యంతో వస్తుంటుండాది, ధూళి అంతా ఎగిరిపోతుంటుండాది. ఏ విధమైనటువంటి యొక్క ఇది కూడా గుర్తించడానికి వీలు లేనట్టుగా ఉంటుండాలి. उन्होंने एक विशाल सेना दल को देखा जो धूल उड़ाते हुए चला आ रहा था, लेकिन इसके पीछे कौन था वे ये नहीं देख पाए। కానీ అశ్వవృక్షము, అశ్వత్థ వృక్షం అనేటువంటి యొక్క పతాకం మాత్రం కనిపిస్తూ ఉంటుండాలి. किंतु वे केवल रथ पर लगे अश्वत्थध्वज को देख सके। దాని ఆ యొక్క పతాకమును గుర్తించి భరతుడు అని గుర్తించాడు. वहां उस ध्वज को देखकर उन्होंने अनुमान लगाया कि आने वाला भरत है। అన్నా, అమ్ములు సిద్ధం చేసుకో అన్నాడు. उन्होंने कहा, भैया तीर धनुष के साथ तैयार रहिए। ఎందుకు అన్నాడు రాముడు. राम ने कहा, क्यों? అరణ్యంలో కూడాను మనం జీవించకూడదు అనేటువంటి ఉద్దేశం చేత, ఆ తల్లి యొక్క బోధన చేత ఈ భరతుడు మనపై దండెత్తి వస్తున్నాడు అన్నాడు. लक्ष्मण ने कहा, क्योंकि अपनी माता की शिक्षाओं के कारण भरत ये नहीं चाहते कि हम इस वन में भी रहें, इसलिए वो यहाँ हम पर आक्रमण करने के लिए आ रहे हैं। చిరునవ్వులు నవ్వుతూ రాముడు చెప్పాడు, లక్ష్మణ, భరతుడు అలాంటి దీనికి పాల్పడేటువంటి వాడు కాదు. मुस्कुराते हुए राम ने कहा, लक्ष्मण, भरत ऐसा कभी नहीं कर सकता। Bharata would not resort to that. అయోధ్యను వదిలినప్పుడు అతను అయోధ్యలో లేకపోవటం చేత తిరిగి అయోధ్యకు వచ్చి మనమును చూడాలని వస్తున్నాడు అన్నాడు రాముడు. राम ने कहा, जब वह ननिहाल से घर वापस लौटा तो उसने अयोध्या में हमें नहीं पाया, इसलिए अब वो हमसे भेंट करने के लिए आ रहा है। మనము చూడడానికి వచ్చేటువంటి భరతుడు సైన్యంతో ఎందుకు రావాలి? लक्ष्मण ने पूछा, यदि वह हमसे भेंट करने के लिए आ रहा है तो भरत के पीछे सैन्य दल क्यों है? అనగా ప్రజల యొక్క ఆందోళనను చల్లార్చే నిమిత్తమై ప్రజలను కూడా తీసుకుని వస్తున్నాడు మీ దర్శన నిమిత్తమై. राम ने कहा, वो अपने सहयोगियों और अधीनस्थों को भी उनकी व्याकुलता शांत करने के लिए अपने साथ ला रहा है। లక్ష్మణ, ఈక్షాకుల వంశము లోపల జన్మించినటువంటి రాజకుమారులు సింహాసనం నిమిత్తమై, రాజ్యం నిమిత్తమై రక్తపాతం చేసేటువంటి వారు కాదు అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. राम ने कहा, लक्ष्मण, तुम इस आधारभूत सत्य को समझ नहीं पा रहे हो कि इस इक्ष्वाकु वंश में कभी भी पद, सिंहासन या राज्य के लिए कोई रक्तपात नहीं होगा। రక్తపాతంతో రాజ్యాన్ని అనుభవించేటువంటి వాడు ఇది సరైనటువంటి రాజు కాదు. वो राजा वास्तव में राजा ही नहीं होता जो रक्तपात कर राज्य प्राप्त करे। కనుక ఈక్షాకుల వంశంలో అలాంటి వారే జన్మించడానికి వీలు లేదు. ऐसे लोग कभी भी इस इक्ष्वाकु वंश में जन्म नहीं लेंगे। న్యాయంగా, ధర్మంగా, ప్రజాసమ్మతంగా మనం పాలించటము ఈక్ష్వాకుల వంశం యొక్క ధర్మం. पूर्ण न्याय, धर्म और प्रजा के कल्याण के लिए शासन करना ही इक्ष्वाकु वंश का धर्म है। కనుక సేవయందు ఉత్తీర్ణుడైనటువంటి వాడే రాజ్యపాలనకు అధికారుడవుతాడు. वह
जो सेवा कार्य में सफल है उसको राज्य पर शासन करने का अधिकार और योग्यता है। He deserved సేవకుడు it. సాకార నాయకుడు కాలేడు. इसलिए जो सेवा करना नहीं जानता वो नेतृत्व करने वाला नहीं हो सकता। కింకరుడు కాక శంకరుడు కాలేడు. किंकर यानी सेवक बने बिना कोई शंकर यानी स्वामी नहीं हो सकता। అని చల్లార్చాడు లక్ష్మణుని యొక్క క్రోధాన్ని. इस तरह राम ने लक्ष्मण का क्रोध शांत किया। ఇంతలో భరతుడు పరిగెత్తుకుని వచ్చి అన్నా అన్నా అని శోకిస్తూ పాదముల పైన పడ్డాడు. इसी बीच भरत आ पहुंचे और भैया भैया कहते हुए रोते हुए राम के चरणों में गिर पड़े। Fell at ఈ his feet. సత్యాన్ని గుర్తించినటువంటి లక్ష్మణుడు క్షమాపణ కోరుతూ వచ్చాడు. लक्ष्मण सत्य को समझ गए और तब उन्होंने क्षमा मांगी। కనుక ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశము సింహాసనాల నిమిత్తమై రాజ్యాధిపత్య నిమిత్తమై ఎలాంటి అల్లకల్లోలములకు కానీ ఒక అక్రమ మార్గములకు కానీ పాల్పడినటువంటి వారు కాదు. प्राचीन काल से ही भारत के लोगों ने अधिकार, सत्ता और सिंहासन के लिए कभी भी हिंसा, विवाद और नरसंहार का सहारा नहीं लिया। Horrid and foolish. ధర్మములకే వారు పాటుపడుతూ వచ్చారు. वे सदैव सत्य और सदाचरण के लिए प्रयत्न करते रहते थे। సత్యం వద ధర్మం చర. सत्यम वद धर्मम चर, सदा सत्य बोलो और सत्य पर आचरण करो। ధర్మమును ఆచరించడము సత్యమును ఉచ్చరించడము ఇవి రెండే ప్రాచీన భారతీయులకు సరి అయినటువంటి ప్రమాణములు. అవే సరి అయినటువంటి నేత్రములు. तुम्हें सदैव सत्य कहना चाहिए और तुम्हें सत्य पर आचरण करना चाहिए। यह प्राचीन भारतीयों के दो सच्चे गुण हैं। ये प्रत्येक मानव की दो आंखें हैं। కానీ ఈ ఆధునిక యుగం లోపల ఈనాడు సత్యం వధ, परंतु आधुनिक युग में अब सत्य का वध करो यानी सत्य को मार डाला जाता है ధర్మం చర జర్చాల్లో వేసి పెట్టారు ధర్మాన్ని. और धर्मम चरा यानी सदाचरण को बंद कर दिया जाता है। సత్యాన్ని కిల్ చేశారు. सत्य का वध किया जाता है। అసత్యమే ఈనాడు ప్రమాణము. कपट करना ही आदर्श माना जाता है। అధర్మమే ఈనాడు మానవుని యొక్క కర్తవ్యము. आज आधुनिक मानवता ने दुराचरण के मार्ग को ही अपना कर्तव्य समझ लिया है। ఈ విధమైనటువంటి ప్రవర్తన చేతనే భారతదేశము ఇన్ని విధమైనటువంటి అశాంతికి గురి అవుతూ వస్తున్నారు. ऐसे व्यवहार के कारण ही भारत में अब अशांति है। కనుక ప్రాచీన సంస్కృతి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును కూడాను ఈనాడు ప్రతి వ్యక్తి కూడాను దానిని పోషించడానికి ప్రయత్నించాలి. प्राचीन भारतीयों की तरह प्रत्येक व्यक्ति को सत्य और सदाचरण को सदैव सर्वोपरि रखने के लिए भरसक प्रयास करना चाहिए। ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యం ఇది. ये प्रत्येक भारतीय का कर्तव्य है। దేశములకు ఇది మనం చేయవలసినటువంటి సేవ. ये देश की सेवा है जो हमें करना चाहिए। దేశాన్ని రక్షించే నిమిత్తమై మీరు మిలిటరీలో చేరేసేసి ఏదో తుపాకులతో కాల్చి పిరంగులతో పేల్చి బాంబులు వేసి ఈ విధమైనటువంటి దీంతో మీరు విజయాన్ని సాధించలేరు. तुम कभी भी सफल और विजयी नहीं हो सकोगे यदि तुम बम और बंदूकों को थामे रखते हो। మీరు సత్య ధర్మాన్ని రక్షించండి. ఆ సత్య ధర్మం రేపు జగత్తును రక్షిస్తాయి. सत्य और सदाचरण की रक्षा करो, बदले में सत्य और सदाचरण तुम्हारी रक्षा करेंगे। समस्त लोक